దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 28th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? తెలుగులో ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 18. చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చేస్తున్న ప్రార్థన, ఆయన విశ్వాసుల కొరకు చేస్తున్న ప్రార్థన, ఏమి తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడంటే విశ్వాసులు, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో. రెండవది, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాని కొరకు ఏమంటున్నాడంటే, వారు మనోనేత్రములు వెలిగింపబడాలి. Let me break it down in English also. English lo chadudam. The eyes of your understanding being enlightened, that ye may know what is the hope of his calling, and what the riches of the glory of his inheritance in the saints. God has already given you. He wants you to know. Paul wants you to know that God has already given you. అది తెలుసుకోటకు ఏం చేయాలంటున్నాడండి, ఏం జరగాలంటున్నాడండి? మన మనోనేత్రములు వెలిగింపబడాలి. నీకు చూచే కన్నులు కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైన, చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. దేవుడు ఆల్రెడీ నీకు స్వాస్యముగా ఏమి ఇచ్చాడో అది నువ్వు చూడలేకపోతే నువ్వు ఎలా పొందుకోగలవు? ఆయన నిన్ను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో నువ్వు తెలుసుకోలేకపోతే, చూడలేకపోతే ఆ నిరీక్షణలో ఎలాగుండగలవు? కనుక పౌలు అంటున్నాడు, మనం మనోనేత్రములు వెలిగింపబడి ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో నువ్వు తెలుసుకోవాలి. రెండవది, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము. వాట్ ఈస్ ద రిచెస్ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్? God has already blessed us. దేవుడు మనల్ని దీవించేశాడు, స్వాస్యాన్ని ఇచ్చాడు. రక్షణ పొందుకున్న మనము దేవుని వారసులము. we are the heirs of God. కాబట్టి మన మనోనేత్రంలో వెలిగింపబడకుండా దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో నువ్వు తెలుసుకోలేవు. ఎక్కడికి నీ బ్రతుకు వెళుతుందో you'll be frustrated in life. You don't know what the hope of his calling is. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలుపు యొక్క నిరీక్షణ తెలుసుకోకపోతే, ఆయన పిలుపును అర్థం చేసుకోకపోతే, నీవు ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినట్టు భక్తిని చేస్తావు. దేవునికి ఇంపైనది కాదు. Since you don't know the hope of his calling, you try to do your own way to impress God. No. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఒకలాగే ఉండదండి పిలుపు. అది నువ్వు చూచే కన్నులు నీకు కలగాలని ప్రార్థన ఈరోజు. టుడే మై ప్రేయర్ ఈస్ దట్ యువర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీ హోప్ ఓపెన్. నీ మనోనేత్రం వెలిగింపబడి దేవుడు నిన్ను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ నువ్వు తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, రెండవది, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము. దేవుడు ఏమి నీ కొరకు దాచిపెట్టాడు, ఏమి నీ కొరకు ఉంచాడో దాన్ని చూచే కన్నులు నీకు రావాలి ఈరోజు. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें पहला अध्याय और 18 वचन पढ़ रहे हैं. एफिशियंस चैप्टर 1 and verse 18 में यीशु मसीह आपके लिए क्या रखे हैं, क्या आपको पाना है तो आपको कैसा आपका आंख खुलना है. हृदय का आंख जब तक नहीं खुलेगा तो आप पहचानेंगे नहीं. हिंदी में पढ़ेंगे. मेरी विनती है कि तुम्हारे हृदय की आंखें खुल जाए और तुम
प्रकाश का दर्शन का सको सको ताकि तुम्हें पिता चल जाए कि वह आशा क्या है जिसके लिए तुम्हें उसने बुलाया है और जिस उत्तर उत्तराधिकार को वह अपने सभी लोगों को देगा। प्रभु को बहुत धन्यवाद अदा करते, प्रभु को महिमा देते हैं। यहाँ पे प्रार्थना कर रहे हैं आपके लिए प्रार्थना, और ये प्रार्थना में हम क्या देखते हैं कि यीशु मसीह ने आपको बुलाया है, और आपको बुलाने बुलाने जिस विषय में आपको बुलाया है, उसमें उनकी आशा, हमारी आशा क्या है, क्यों परमेश्वर ने हमको ऐसा बुलाया है, कि वह आशा क्या है जिसके लिए तुम्हें उसने बुलाया है। आपको आपको मसीहा बना, आपको क्रिश्चियन बना, क्यों प्रभु ने आपको क्रिश्चियन बनाया है, उसमें की आशा क्या है, क्यों आपको आपको ही क्यों, वो जानने के लिए आप हृदय के आंख खुलना चाहिए। और दूसरा चीज है, जिस उत्तर अधिकार के वह अपने अपने सभी लोगों को देगा, वह कितना अद्भुत और संपन्न है, कितना अद्भुत और संपन्न है, अद्भुत और संपन्न है, अद्भुत भी है, अद्भुत भी और संपन्न है। प्रभु आपको क्या दे रहे हैं? దేవుడు నీ కొరకు ఉంచిన ఆ యొక్క స్వాస్యాన్ని, ఆయన స్వాస్యం యొక్క నిరీక్షణ ఎట్టిదో దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలము ప్రత్యక్షత ద్వారానే దీన్ని నువ్వు తెలుసుకోగలవు. నీ యొక్క బైబిల్ ధ్యానము ద్వారా, లేక నీ యొక్క భక్తి, నీ యొక్క ఫెయిత్ కాదమ్మా, కాదయ్యా. ఓన్లీ త్రూ రెవల్యూషన్ యూ విల్ నో దిస్. మీరు 14వ వచనం నుంచి మీరు చదవండి, కింద వరకు 18, 19 వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. ఓన్లీ త్రూ రెవల్యూషన్ యూ విల్ నో. ఓన్లీ ప్రత్యక్షత ద్వారానే ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టుదో, ఆయన స్వాస్యం యొక్క మహిమేశ్వరం మీ కొరకు పెట్టిన ఆ మహిమేశ్వరం ఎట్టుదో మీరు తెలుసుకోగలరు. ఆ కింద వచనం చదివితే మూడో విషయం కూడా ఉంటుంది. ఆయన నీలో ఉన్న బలాతిశయము, ఆ యొక్క గొప్పతనం ఎట్టుదో, ఎంత బలము నీలో ఉన్నదో అని ప్రార్థన ఇది నువ్వు తెలుసు, ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు మనకి. ఇది తెలుసుకోటకు మన మనోనేత్రంలో వెలిగింపబడాలి. No, don't try to ask for blessing. You are already blessed. All you have to know is to see the blessings. దేవుడు నిన్ను దీవించేస్తున్నాడు, దేవుడు నీకు బలమునిచ్చి ఉన్నాడు. అది చూచే కన్నులు నీకు కావాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా మనోనేత్రములు వెలిగింపబడిన ఆయన తండ్రి, నీవు మమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణను మేము తెలుసుకుంటూ సహాయం చేయండి నాయన. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి మనోనేత్రములు వెలిగించమని అడుగుతున్నానయ్యా. లార్డ్, ఓపెన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీబడి మై ఫాదర్. ఓపెన్ ద హార్ట్స్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ దిస్ సర్వీస్ మై ఫాదర్ నాయన. తండ్రి రక్షకుడా, లెట్ దట్ దే నో ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్ నాయన తండ్రి. రెండవది నాయన, మీ స్వాస్యం యొక్క మహదైశ్వర్యము మా దేవ ఎంత గొప్పదో ప్రభా తెలుసుకుంటూ సహాయం చేయండి నాయన. సహాయం చేయండి తండ్రి. ఈరోజు నాయన మేము చూస్తే మేము పొందుకుంటాం నాయన తండ్రి. ఆ చూచే కళ్ళను ఈ ఆరాధనలోని బిడ్డలందరూ పొందుకున్నందుకు స్తోత్రం నాయన. యేసు ప్రభు నామంలో వారి మనోనేత్రులు వెలిగింపబడి నాయన తండ్రి, ఈ ప్రత్యక్షను తెలుసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షకుడా తండ్రి, దేవా తండ్రి, అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని ముట్టిమరి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, నువ్వు వారిని పిలుచుకున్నావు నాయన. నీ బిడ్డల యొక్క పిలుపు యొక్క నిరీక్షణ తెలుసుకుంటూ కృప దయచేయండి నాయన. వారి కొరకు నువ్వు సిద్ధపరచినవి వారు చూచుటకు కృప దయచేయండి నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించని, చదువుకుంటున్న పిల్లలు చదువులో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ప్రిపేర్ అవుతున్న వారిని దీవించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకో వారు దీవించి మీ దయా కిటును ధరింపు చేసినందుకు స్తోత్రములు నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఇక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడైనను గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.